హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇలాంటి లిరికల్ వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మీరు ఇమేజెస్ని ఓపెన్ చేసి ఏ ఇమేజెస్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకున్న వాటిని పిఎస్డి ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. చేసుకున్న పిఎస్డి ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. లైక్ ఎలా అంటే ఇంపోర్ట్ ఇచ్చి ఫైల్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్ ఫైల్స్ ఉంటుంది. మీరు ఎక్కడ సేవ్ చేశారో ఆ పిఎస్డి డిజైన్ని అక్కడ పోయి ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని నాకు 10 సెకండ్స్ అవసరం లేదు కాబట్టి జస్ట్ రెఫరెన్స్ చూపిస్తున్నా కాబట్టి జస్ట్ 3 సెకండ్స్లోకి పెట్టి ఇక్కడ కరెక్ట్ ఏరియాలో వర్క్ ఏరియాలో కొత్త ఆడ రైట్ క్లిక్ ఇస్తే ట్రిమ్ కమ్ టు వర్క్ ఏరియా అని ఉంటుంది. అంటే మీకు 10 సెకండ్స్ ఉండే లెంత్ వచ్చి 3 సెకండ్స్కి టైమ్ లైన్ లెంత్ మారిపోతుంది. టైమ్ లైన్ లెంత్ ఈజీ కట్ చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఫస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ కెమెరాని క్రియేట్ చేసుకోవాలి. డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంచేసేయండి. ప్రెస్ ఓకే చేసేస్తే మీకు కెమెరా అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. అండ్ దెన్ దాని తర్వాత మీరు ఈ లేయర్స్ అన్ని మనం 3Dలోకి మార్చుకోవాలి. దీన్నంతా 3Dలోకి మార్చుకుంటే మీకు ఇప్పుడు ఇమేజ్ కూడా 3Dలోకి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కెమెరాని యానిమేట్ చేస్తే ఆటోమేటిక్గా దాని మూమెంట్ ప్రకారం ఇమేజెస్ కూడా యానిమేట్ అవుతాయి. ఒకవేళ ఇది 3D ఆప్షన్ కనబడకపోతే ఇక్కడ టాగల్స్లో ఆన్ ఆఫ్ అని ఉంటుంది. ఈ టాగల్స్ ఆఫ్లో ఉంటుంది, మేబీ ఇట్లా వస్తూ ఉంటుంది. టాగల్స్ ఆన్ చేసుకున్నాక ఇట్లా 3D ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది. 3D కెమెరాని క్రియేట్ చేసుకున్నాం, అన్ని ఇమేజెస్ని 3Dలో కన్వర్ట్ చేసుకున్న తర్వాత నాకు ఈ ఇమేజ్లో ఇంకా ప్లెయిన్గానే అనిపిస్తుంది. లైక్ ఇంకా ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు, లైక్ అసెట్స్ అలాంటివి యాడ్ చేయొచ్చు అనిపించింది. నేను అది ఫోటోషాప్లోనే క్రియేట్ చేసుకోవచ్చు, కానీ నాకు ఏంటంటే ఇలా ఆఫ్టర్ ఎఫెక్ట్లో యాడ్ చేసుకోవడమే ఇష్టం. అది మీ డిపెండ్స్. అది నేనైతే ఆఫ్టర్ ఎఫెక్ట్లో యాడ్ చేసుకుంటా. ఇట్లాంటివి ఏమైనా చిన్న ప్యాచ్ వర్క్ లాగా ఉంటే మీరు కావాలంటే ఫుల్ఫిల్గా ఫోటోషాప్లోనే చేసుకుని డైరెక్ట్ తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు అసెట్స్ యాడ్ చేసుకుంటున్నాను. లైక్ అసెట్స్ కూడా నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. దానికోసం ఫస్ట్ ఇవి ముగ్గు టైప్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకు దీన్ని యాడ్ చేస్తున్నా. ఈ పిఎన్జి ఇమేజ్ని మీకు ఎలా కావాలో అలా సెట్ చేసుకోవాలి. అండ్ దీన్ని యానిమేట్ చేసుకుందాం 3 అయ్యేటట్టు. జస్ట్ రొటేషన్లోకి వెళ్తే దానికోసం మీరు ఓరియంటేషన్లోకి వెళ్తే ఇక్కడ జస్ట్ మనకి ఇక్కడికి వస్తే నేను జస్ట్ 290 పెట్టుకుంటా. ఇక్కడ ఓరియంటేషన్ ఎండింగ్ పాయింట్లో ఇప్పుడు ఇది రౌండ్ తిరగడం స్టార్ట్ అవుతుంది. ఇలా తిరుగుతుంది. ఇటు సైడ్ కూడా పెట్టుకుందాం అనిపించింది. దానికోసం నేను ఇంకో డూప్లికేట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా కావాలంటే కూడా ఇంకా ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. మనం డిపెండ్స్ అపాన్ మీ ఓపిక, మీ క్రియేటివిటీతోనే ఇదంతా ఉంటుంది. ఇంకా నాకు ఇప్పటికీ జస్ట్ రఫ్గా కాబట్టి నేను జస్ట్ ఈ 3 యాడ్ చేపిస్తా. అండ్ దెన్ దీని తర్వాత మనం ఈ 3 ఇమేజెస్ అనేది కొంత బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. నాకు అంటే ఆల్మోస్ట్ ఈ కలర్స్లోకి మిక్స్ అయిపోవాలి. దీనికోసం నేను వచ్చి ఇక్కడ 2 వ్యూస్ సెలెక్ట్ చేసుకుంటా. 2 వ్యూస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్ వ్యూ అనేది ప్యానల్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఉంటుంది మీకు ఇక్కడ ఏ వ్యూ పెట్టుకోవాలో బ్యాక్ ఏది ఉంటుంది. బెటర్ టాప్ వ్యూ పెట్టుకుంటే మీకు అడ్జస్ట్ చేసుకునే సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. అండ్ నేను ఇది ఇప్పుడు కొద్దిగా లేయర్ అనేది బ్యాక్ సైడ్ పెట్టుకుంటా. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. టెక్స్ట్ యాడ్ చేసుకున్న దానికోసం నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నా టెక్స్ట్ కూడా ఫోటోషాప్లో. మేబీ మీకు నాకు ఈజీగా ఉంటే కంఫర్ట్ ఉంటే దీనిలోనే చేసుకోవచ్చు. గర్ల్స్ కూడా యాడ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కెమెరా యాంగిల్స్లో పోతే కెమెరా యాంగిల్ని అడ్జస్ట్ చేసుకుందాం. దానికోసం జూమ్ అవుట్ చేసుకుంటే టాప్ వ్యూలో ఇక్కడ ఫ్రంట్ సైడ్కి వెళ్తే కెమెరాతో పాటు ఇది మూవ్ అవుతుంది. ఇది కెమెరా అనేది ఎట్లా యానిమేట్ చేసుకోవాలి. కెమెరా సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోవాలి. కెమెరా సెట్టింగ్స్ అంతా ఉంటుంది. ఓరియంటేషన్, పొజిషన్స్ అన్ని ఉంటుంది. దీనిలో మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఓరియంటేషన్ ఒకటి, పొజిషన్ ఒకటి పెట్టేసుకున్నాం అనుకో, మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ 2 డాట్స్ అనేది రావడం జరిగింది. అంటే ఫైనల్ పొజిషన్ నాకు ఇట్లా కావాలి అని సెట్ చేసుకున్నా. ఫస్ట్ లో వచ్చి నాకు రివీల్ అవ్వడం ఎట్లా అంటే కొంచెం రైట్ తో తిరుగుతూ క్లోజ్ నుంచి బ్యాక్ సైడ్ రివీల్ అవ్వాలి నాకు. ఓకే, యానిమేట్ అయింది. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. అంతే గైస్, ఇవాళ వీడియో.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.